పార్టీ. ఒక బహిరంగ సభ జరిగితే ఒక సైకిల్ మీద అయినా బండి మీద అయినా చెట్టు మీద ఎక్కి మరీ చూసేవాళ్ళు మన కేసీఆర్ మీటింగ్ పెడితే. అలాంటిది ఈరోజు ఆ ఉత్సాహం ఎటుపోయింది? మనము ఏం చేస్తున్నాము? నారాజు కావాల్సిన అవసరం లేదు. మన నియోజకవర్గమే చూసుకుందాం. ఉదాహరణకి మా ఆర్జీకేలన్ అయితే అసలు ఏ ఫెసిలిటీ ఉండేది కాదు. మోరీలు నిండితే అసలు పొద్దున పోయి అవే చూసేవాళ్ళం, అవే కళ్ళు తెరిచి అవే చూసుకునే వాళ్ళం. అలాంటిది మన మల్లన్న వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్ వచ్చింది మా కాలనీకి. అలాగే డ్రైనేజ్ కూడా డబల్ వేసుకొని పెద్ద పైపులు వేసుకున్నాము. ఇప్పుడు నీట్గా వేసుకున్నాము. మా ఒంటరి మహిళ బతకాలంటే మన కేసీఆర్ తీసుకురాక ముందు ఎంతో కష్టపడే వాళ్ళు అసలు ఏం చేయాలి, ఎలా బతకాలని ఆలోచించే ఒక ఒంటరి మహిళకు పింఛన్ తీసుకొచ్చింది మన గవర్నమెంటు. ఇలాంటివి మనము ఎన్నో మోటివేషన్ చేస్తూ ఉండాలి. మన నియోజకవర్గంలో అయిన పనులనే మనం మోటివేషన్ చేస్తూ ప్రజల ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు నారాజు అయ్యి ఉండడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మనం పనిచేసి మనం కష్టపడి ప్రతి ఒక్క కార్యకర్తకి అన్నీ మనము ఉండి మోటివేషన్ చేస్తూ మనం ముందుకెళ్ళాలి. మోటివేషన్ మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలి. ఈ రోజులలో ఈ టైంలో మనం చేసుకుంటూ వెళ్తేనే మనం అంటూ విజయోత్సవానికి వెళ్తాము. ఇప్పుడు రానున్న మన ఎలక్షన్లో కూడా పెద్దలు చాలా ఆలోచించాలి. మరి కార్యకర్తలు ఎందుకు నారాజుగా ఉన్నారు, పార్టీ ఏమైపోతుంది అనేసి సార్ చాలా ఆలోచించి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రతి ఒక్కరితోటి మాట్లాడాలి, ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేయాలి సార్. మేము వచ్చినప్పుడల్లా మాకు కూడా మోటివేషన్ ఇస్తూనే ఉంటారు. ఏదో ఒక చిన్న వర్డ్స్ చెప్తూనే ఉంటారు. అవే మేము మోటివేషన్గా తీసుకుంటూ ఉంటాం సార్. అలాగే ఇంకా ప్రతి మీటింగ్లో కూడా ఒక 4 మోటివేషన్ చెప్తూ ఉంటే పార్టీ ముందుకు వెళ్తుందని నా యొక్క విన్నపం సార్. థ్యాంక్ యూ. చిత్తార్ల వెంకటేష్ గౌడ్ మాజీ ఎంపీపీ మాట్లాడతారు. మాజీ ఎంపీ నారాయణ శర్మన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మాజీ ఎంపీటీసీ గారు. ఈరోజు ఉమ్మడి కీసర మండల్ దమ్మాయిగూడ నాగారం కీసర మండలం కార్యకర్తలు మరియు వేదికపైన పెద్దలందరూ వారి అందరికీ నమస్కారం తెలుపుతూ, ముఖ్యంగా మనము అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు విజయం చెందింది, కానీ అబద్ధము నిజాన్ని ఇప్పుడు నిలకడమే తెలుస్తుంది. అబద్ధాలు చెప్పి చేసారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా మనకేంటంటే మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు మన ఎమ్మెల్యే గారు మనకు ఉన్నన్ని రోజులు నేను కూడా 4-5 ఎమ్మెల్యే దగ్గర పనిచేసిన, కానీ ఇటువంటి ఎమ్మెల్యేని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొదలుపెట్టుకుని లీడర్ వరకు కూడా అదే సమానంగా చూస్తాడు. ఆయన హెల్త్ చైర్మన్ గారు భద్రారెడ్డి గారు కూడా మన మండలికు అవైలబుల్గా ఉండు ఏ కార్యక్రమాన్ని కూడా ఆయన కార్యకర్తలను ముందు వస్తూ చేయడం జరుగుతుంది. మనకు ఇప్పుడు మనం విజయంతోనే ఉన్నాము. మన ప్రభుత్వం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందు గురించి అంటే మన మల్లారెడ్డి గారు ఉన్నారు కాబట్టి మన కార్యకర్తలకు కానీ మన లీడర్లకు కానీ ఎలాంటి లోటు ఉండదని చెప్తూ ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మాజీ ఎంపీపీ చిత్తార్ల వెంకటేష్ గౌడ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ విజయోత్సవ సభకు విచ్చేసిన అందరికీ నమస్కారాలు. మరి యొక్క సభాధ్యక్షులు మిత్రులు శ్రీధర్ గారు, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు మల్లారెడ్డి గారు మరియు పెద్దలు గౌరవనీయులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ వెంకటేష్ గారు మరియు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, తోటి కార్యకర్తలు మరియు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గంలో అధికారంలో ఉన్నాము కానీ ప్రభుత్వం లేదు. అయినా అందరూ కూడా దృఢ నిశ్చయంతో ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి అందరూ విజయోత్సవ సభలో పాల్గొన్నందుకు మీ అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వం పోయింది అని అంటే మన నియోజకవర్గంలో అధికారంలో ఉన్నాం కాబట్టి మనం పోయిన దానిలాగా వాడుకోకూడదు. మన సర్పంచ్లను, వార్డు మెంబర్లను,
మరి చైర్మన్లను మరల కూడా మళ్ళీ గెలిపించుకొని గతంలో ఎట్లా అయితే ముందుకు పోయినామో అదే రకంగా ముందుకు పోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనం గతంలో చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలను ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి చెప్తూ మనము మళ్ళీ ఓట్లు అడిగి మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లకు మరియు మున్సిపల్ ఎలక్షన్లకు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అన్నిటి కూడా వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రచారం చేసి అన్ని ఊర్లను ఆకట్టుకొని మళ్ళా మేడ్చల్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగిరేయాలని మీ అందరికీ నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరియు మన గతంలో ఎంతో కాలంగా నీటి ఎద్దడి బాగా ఉండే, అండర్ గ్రౌండ్ వాటర్ లేకుండా మొత్తం పోయింది. అటువంటిది మళ్ళీ చూస్తామా అనేటువంటి పరిస్థితుల్లో మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రౌండ్ లెవెల్ పెరిగి కరెంట్